Hi everyone, my name is Dr. Trishul Reddy, MD Internal Medicine from Manipal Hospital. Currently I am working as a consultant in the Department of General Medicine at Sairam Hospitals, Khammam. Today we are discussing about an important topic. Vitamin D అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. Vitamin D is an important fat soluble and important nutrient. విటమిన్ డి అనేది మన హ్యూమన్ బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది. దేని ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది అంటే మన సన్లైట్ ద్వారా. సన్లైట్ ఎప్పుడైతే మన చర్మం మీద పడుతుందో చర్మంలో ఉండే కొలెస్ట్రాల్, లివర్ మరియు కిడ్నీ ద్వారా విటమిన్ డి అనేది తన యాక్టివ్ ఫామ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ మధ్య కాలంలో విటమిన్ డి లోపం అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకు విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుంది అంటే మనం చాలా తక్కువగా సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉండడం వల్ల. విటమిన్ డి రెండు రకాలుగా ఉంటుంది. ఇన్యాక్టివ్ ఫామ్ వచ్చేసి విటమిన్ D2. ఇది యాక్టివ్ ఫామ్గా కిడ్నీలలో కన్వర్ట్ అవుతుంది. దాని పేరు విటమిన్ D3. మనకు ఒక సగటు మానవుడికి విటమిన్ డి అనేది యూజువల్గా చిన్నపిల్లలకి లెస్ దాన్ 1 year ఏజ్ ఉండే వాళ్ళకి రోజుకి 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అదే పెద్దవాళ్ళకి మిడిల్ ఏజ్ పర్సన్స్కి రోజుకి 600 నుంచి 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రెగ్నెంట్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి మోర్ దాన్ 65 years ఏజ్ ఉండే వాళ్ళకి యూజువల్గా 800 to 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే అనే రిక్వైర్మెంట్ అవుతుంది. విటమిన్ డి మనకు పుష్కలంగా లభించే ఆరోగ్య పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ డి అనేది ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్లో చూస్తే మనకి మష్రూమ్స్, తర్వాత ఫోర్టిఫైడ్ మిల్క్ ప్రోడక్ట్స్, తర్వాత మాంసాహారం విషయానికి వస్తే ఎగ్స్లో, ఎగ్ యోక్లో, తర్వాత సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్ లాంటి వాటిల్లో ఎక్కువగా మనకు విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి మనం ఏ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం? విటమిన్ డి మనం బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం. యూజువల్గా నార్మల్ లెవెల్స్ ఆఫ్ విటమిన్ డి వచ్చేసి 30 to 100 nanograms per ml ఉండాలి. లెస్ దాన్ 20 nanograms per ml ఉన్నప్పుడు అది డెఫిషియన్సీగా పరిగణిస్తాం. 20 to 30 ఉన్నప్పుడు ఇన్సఫిషియెంట్గా పరిగణిస్తాం. మోర్ దాన్ 100 ఉన్నప్పుడు దాన్ని టాక్సిసిటీగా పరిగణిస్తాం. విటమిన్ డి లోపం ఉంది అని ఎలా తెలుసుకోవాలి? వాటికి విటమిన్ డి లోపం ఉన్న వారికి ఏ లక్షణాలు ఉంటాయి? విటమిన్ డి లోపం ఉన్నవారికి యూజువల్గా వెరీ లెథార్జిక్గా ఉంటారు. అంటే ఏ పని చేయకపోవడము, డిప్రెషన్లో ఉంటారు. ఇంకా సివియర్ డెఫిషియన్సీ స్టేట్స్ ఉన్న వాళ్ళకి ఆస్టియోపోరోసిస్, ఆస్టియోమలేషియా లాంటి బోన్స్కి సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తాయి. యూజువల్గా విటమిన్ డి ఎందుకు మన బాడీలో అంత అవసరము అంటే విటమిన్ డి మన తిండిలోని కాల్షియం తర్వాత ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్ కోసం అవసరమవుతుంది. కేవలం అది మాత్రమే కాకుండా అది డిప్రెషన్ లాంటి వ్యాధుల నుండి కూడా మనల్ని దూరం చేస్తుంది. తర్వాత ఇమ్యూనిటీ పవర్ కూడా పెంపొందిస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవారు ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. కేవలం ఆహార పదార్థాల ద్వారా, సన్లైట్ ఎక్స్పోజర్ ద్వారా విటమిన్ డి లభిస్తుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టాబ్లెట్స్ అయితే వాడాలి. మీ అంతకు మీరు డెఫిషియన్సీ ఉన్నప్పుడు టాబ్లెట్స్ తీసుకోవడం అనేది కొంచెం రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే విటమిన్ డి టాక్సిసిటీ అనేది డెవలప్ అవుతుంది. కొంతమంది ఇన్అడ్వర్టెంట్గా ఏళ్ల తరబడి విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మోర్ దాన్ 1000 nanograms per ml మోతాదుకు మించి కూడా ఉండవచ్చు. అలాంటి వారికి ఏ లక్షణాలు ఉంటాయంటే నాజియా, వామిటింగ్, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా దారితీసే ప్రమాదం ఉంది. సో మీరు ఎవరైతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవారు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం అయితే ఎంతో ఉంటుంది. ఎందుకు అంటే పేషెంట్ ఏజ్ను బట్టి, వాళ్ళ యొక్క డెఫిషియన్సీ స్టేట్ను బట్టి డిఫరెంట్ టైలర్డ్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూజువల్గా మనం విటమిన్ డి టాబ్లెట్స్ వారానికి ఒక్కసారి 4 వారాల నుంచి 8 వారాల వరకు వాడడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ అండ్ అప్డేట్స్ కోసం మా సాయిరామ్ హాస్పిటల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ ఫర్ డైలీ హెల్త్ అప్డేట్స్. థ్యాంక్ యూ.